శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 5వ సర్గము. చంద్ర శోభావర్ణనము. రావణాంతపురములో హనుమంతుడు సీతను అన్వేషించుట, ఆమెను గానక దుఃఖపడుట. తతస్య మధ్యంగత మంసుమంతం జ్యోత్స్నా వితానం మహదుద్వమంతం. దదర్శ ధీమాన్ దివిభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. అనంతరము ధీశాలి అయిన హనుమంతుడు ఆకాశ మధ్యభాగమున చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రుని గాంచెను. ఆ కళానిధి వెన్నెలను సర్వత్రా విరజిమ్ముచుండెను. గోశాలలో తిరుగుచున్న మదించిన వృషభము వలె ఒప్పుచూ ప్రకాశించుచుండెను. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం. భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మధాభియాంతం. లోకుల పాపములను అనగా దుఃఖములను నశింపజేయుచున్నవాడును మహాసముద్రమును సైతము వృద్ధి పొందించుచున్నవాడును సమస్త ప్రాణులను భూతములను జలములను వాయుమండలమును ఆకాశమును ప్రకాశింపజేయుచున్నవాడును అమృత కిరణుడును అగు చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను. యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ తథా ప్రదోషేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ రరాజస చారు నిశాకరస్థ. భువియందు మందరగిరిపైనను సాయం సంధ్యాకాలం యందు సముద్రము మీదను అట్లే జలములలోని పద్మముల యందును విరాజిల్లునట్టి శోభలు ఆహ్లాదకరములై చంద్రకిరణముల యందు భాసించుచుండెను. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః. వెండి పంజరమున హంసవలెను మందరగిరి గుహయందలి సింహము భంగి మదపు టేనుగుపై వీరుని భాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. స్థితః కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగః హస్తీవ జాంబూనద బద్ధశృంగో రరాజచంద్రః పరిపూర్ణ శృంగః. వాడి కొమ్ములు గల వృషభము వలెను ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలెను షోడశ కలలతో చంద్రుడు విరాజిల్లుచుండెను.
వినష్ట సీతాంబు తుషార పంకో మహాగ్రహ గ్రాహ వినష్ట పంక ప్రకాశ లక్ష్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంక. చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు మంచు బిందువులు చీకట్లు తొలగిపోయెను. గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించెను. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగుటచే ఆయనలోని మచ్చయు నిర్మలమై ప్రకాశించెను. శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను. సీతాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజచంద్ర. అంబరమున విరాజమానుడైన రేరాజు శిలాతలముపై స్థిరముగానున్న మృగరాజు వలెను మహారణరంగమున నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టముగా తేజరిల్లుచుండెను. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్తరక్ష పిసితాసదోష రామాభిరామే రితచిత్తదోష స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోష. పండు వెన్నెలలను పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారము అంతరించుటచే జనులు ఆనందించుచుండిరి. నిశాచరులు మాంసభక్షమునందు ప్రవృత్తులై సంతోషించుచుండిరి. స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండిరి. ఇట్లు అందరికిని ఆనందావహమగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గ సుఖదాయకమయ్యెను. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాం భగ ఇతీరణ. సమగ్రమైన ఐశ్వర్యము, పరిపూర్ణమైన ధర్మము, సత్కీర్తి, ఉత్తమ సంపద, నిర్మల జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము ఈ ఆరింటిని భగము అని వ్యవహరింతురు. ఈ ఆరును గలవాడు భగవంతుడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడైన హనుమంతునకు భగవత్ స్వరూపమైన ఈ ప్రదోషకాలము స్వర్గతుల్యమైన సుఖానందములను గూర్చెను. తం త్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యాః పతిభిస్సువృత్తాః నక్తం చరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుత రౌద్రవృత్తాః. వీణాతంత్రీరవములు వీణుల విందు గావింపసాగెను. అనుకూల వతులైన స్త్రీలు పతులతో కూడి నిద్రించుచుండిరి. అట్లే మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ప్రవృత్తి గల నిశాచరులు విహారములు సల్పుచుండిరి. మత్త ప్రమత్తాని సమాకులాని రథాస్వభద్రా సనసంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కవిక్కులాని. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మదిరాపానమత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండియుండెను. మరికొన్ని రథాస్వములను అంబారీలతో కూడిన గజములను కలిగి ఉండెను. ఇంకనూ కొన్ని వీరలక్ష్మీ సంపన్నములై కలకలలాడుచుండెను. పరస్పరం చాది కమాక్షిపంతి భుజాంశ్చ పీనా నది నిక్షిపంతి మత్త ప్రలాపనది విక్షిపంతి మత్తాన్ని చాన్యోన్యమధిక్షిపంతి. ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనుచుండిరి. బలిసిన బాహువులను ఒకరిపైనొకరు వేసుకొనుచుండిరి. మత్తులైన వారు అధికముగా ప్రేలాపనను గావించుచుండిరి. వారు పరస్పరము బెదిరించుకొనుచుండిరి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాని కాంతాసు చ విక్షిపంతి రూపాని చిత్రాని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనుచుండిరి. కొందరు తమ కాంతలపై తూలిపడుచుండిరి. మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి. కొందరు బలమైన ధనస్సులను అటునిటు తిప్పుచుండిరి. అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను. దదర్శ కాంతాశ్చ లభంత్యః తథా పరాస్తత్ర పునఃస్వపంత్యః సురూపవక్త్రాశ్చ తదా హసంత్యః క్రుద్ధా పరాశ్చాపి వినిశ్వసంత్యః. ఆ భవనములలోని కొందరు కాంతలు అంగరాగాదులను అలదుకొనుచుండిరి. మరికొందరు స్త్రీలు మరలా నిద్రలో మునుగుచుండిరి. సుందరవదనలైన కొందరు దరహాసములు చేయుచుండిరి. కొందరు కుపితలు నిట్టూర్పులు విడుచుచుండిరి. మహాగజైశ్చాపి తదా నదద్భిః సుపూజితైశ్చాపి తదా సుసద్భిః రరాజవీరైశ్చ వినిశ్వసద్భిః హ్రదో భుజంగైరివ నిశ్వసద్భిః. ఆ లంకాపురి ఏనుగుల ఘీంకారములతో నిండియుండెను. మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడ విరాజిల్లుచుండెను. ఇంకనూ ఆ పురి నిట్టూర్పులు విడుచుచున్న వీరులతో కూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగు వలె ఒప్పుచుండెను. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధదానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతు ధానాన్.
ఆ నగరమునందలి రాక్షసులలో బుద్ధిశాలులను అనగా వివిధ విద్యలలో ఆరితేరిన వారు, చక్కగా వ్యవహరించువారును, ఆస్తికులను, వివిధములకు స్వభావములు గలవారును, చక్కని పేర్లు గలవారును గలరు. అట్టి ప్రముఖ రాక్షసులను మారుతి గాంచెను. ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానా గుణానాత్మ గుణానురూపాన్ విద్యోతమానాన్స తదానురూపాన్ దదర్శ కాంశ్చిచ్చ పునర్విరూపాన్. ఆ బుద్ధిశాలులు మిక్కిలి అందమైన వారు, సద్గుణ సంపన్నులు, తమ స్వభావమునకు తమ స్వభావముల కనుగుణముగా ప్రవర్తించుచు వాసికెక్కిన వారు. అట్టి వారిని చూచి ఆ కపివరుడు ఆనందించెను. ఇంకనూ అతడు వికృతాకారములు గలవారిని, తదనుగుణముగా ప్రవర్తించు వారిని కూడా కొందరిని చూచెను. విభీషణాది సజ్జనులను చూచి హనుమంతుడు ఆనందముతో పొంగిపోయెను. తక్కిన వారిని సాధారణముగా గమనించెను. తతో వరార్హ సువిశుద్ధ భావా తేషాం స్త్రియస్తత్ర మహానుభావా ప్రియేషు పానేషు చ సక్తభావా దదర్శతారా ఇవ సుప్రభావా. అనంతరము మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సతులను, పతులయందు ప్రేమానురాగములు గలవారిని, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను చూచెను. ఇంకను తమ ప్రియులపైనను పానాదులయందును ఆసక్తి గలవారు, నక్షత్రముల వలె మిక్కిలి శోభిల్లుచున్నవారు అయిన ఆ రాక్షస స్త్రీలను అతడతట చూచెను. శ్రియా జ్వలంతి స్త్రపయోపగోడా నిశీదకాలే రమణోపగోడా దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢా యథావిహంగా కుసుమోపగూఢా. చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతుల కౌగిళ్లలో చిక్కి సిగ్గు దొంతరలలో మునిగి ఆనంద పరవశులై ఉండిరి. వారు పుష్పములచే కప్పబడిన పక్షుల వలె ఒప్పుచుండిరి. అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచెను. అన్యాహ పునర్హర్మ్యత లోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తృః ప్రియా ధర్మపరా నివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. ధర్మపరాయణలైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హర్మ్యతలములయందు తమ ప్రియుల ఎడులలో చేరి వారిని ఆనందింపజేయుచుండిరి. తాము సుఖానుభూతిని పొందుచుండిరి. అట్టి వారిని ధీశాలి అయిన హనుమంతుడు చూచెను. అప్రావృతాః కాంచనరాజివర్ణాః కాశ్చిత్ పరాధ్యా స్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ ససలక్ష్మ్యవర్ణాః కాంతప్రహీనా రుచిరాంగవర్ణాః. అతడి స్త్రీలలో కొందరు మేలి ముసుగులు లేనివారై బంగారు తీగల వలె మెరిసిపోవుచుండిరి. కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుచుండిరి. మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి. కొందరు సుందరాంగులు ప్రియ విరహతాపములకు లోనయ్యుండిరి. అట్టి లతాంగులను ఆ మారుతి గాంచెను. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష రామాః గృహేషు హృష్టాః పరమాభిరామా హరిప్రవీరస్స దదర్శ రామాః. అనంతరము మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను కపివరుడు చూచెను. ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ గృహములయందు ఆనందముగానుండుటను వీక్షించెను. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాలాః వక్రాక్షి పక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః శతహృదానామివ చారుమాలాః. చంద్రకాంతులను విరజిమ్మునట్టి అతడి స్త్రీల ముఖములను, వంకరగానున్న కనురెప్పలు గల వారి నేత్రములను, విద్యున్మాలల వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను అతడు చూచెను. మానుష స్త్రీలకును రాక్షస స్త్రీలకును మధ్య గల వ్యత్యాసములను గుర్తించుటకై ఆ లంకలోని స్త్రీల ముఖములను, నేత్రములను, ఆభరణములను సీతాన్వేషణ తత్పరుడై హనుమంతుడు పరికించెను. నత్వేవ సీతాం పరమాభిజాతాం పదిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీ మనసాభిజాతాం. కానీ మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతవలే రూప సౌభాగ్యము గలదియు అయోనిజయు కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రము అతడు చూడలేదు. సనాతనే వర్త్మ్యని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యస్స సదా విశిష్టాం. అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయై ఆయన దర్శనమునకై ఎదురు తెన్నులు చూచుచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సునందు స్థిరముగా నిలిచియున్నట్టిదియు నారీరత్నములలో అత్యుత్తమురాలను అయిన సీతాదేవిని మాత్రము అతడు దర్శింపలేదు. ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురా వరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రణృత్తామివ నీలకంఠీం
శ్రీరాముని విరహముచే పరితపించుచున్నదియో, కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గద కంఠముతో ఒప్పుచున్నదియో, లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టిదియో, అందమైన కనురెప్పలు గలదియు, మధురమైన కంఠస్వరము గలదియు, వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరి వలె విలసిల్లునదియు అయిన సీతాదేవిని మాత్రము కనబడలేదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం, పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం, క్షతప్రరూఢామివ బాణరేఖాం, వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. అస్పష్టమైన ఆకారము గల చంద్రరేఖ వలె, ధూళి ధూసరితమైన బంగారు రేఖ వలెను, గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణరేఖ వలెను, గాలి తాకిడికి చెల్లాచెదరైన మేఘ శకలము వలెను కృషించి ఉన్న జానకీదేవి మాత్రము అచట ఆ పావనికి కనిపింపలేదు. మారుతి పెక్కుమంది సుందరీమణులను చూచెను, కానీ వారిలో ఏ ఒక్కరునూ సీతాదేవి కాదని తన మనస్సును అతడు నిర్ణయించుకొనెను. ఏలనన అతడు తన మనస్సులో ముద్రించుకున్న సీతాదేవికి సంబంధించిన ఊహా చిత్రమిది. వాస్తవముగా 16 కళలతో కూడిన చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి శ్రీరాముని ఎడబాటు వలన ఇప్పుడు నీహారాచ్ఛాదితమైన విదయనాటి చంద్రుని వలె కాంతిహీనయ్యుండును. సహజముగా బంగారు కాంతి గల ఆమె దేహము ధూళి దూసరితమైన సువర్ణ రేఖ వలె నుండును. బాణముల గాయములు మానిను వాటి గుర్తులు మిగిలియుండునట్లు సీతాదేవి మనస్సుపై కొట్టబడిన రావణుని వాగ్బాణముల గుర్తులు మాత్రము ఆమె ముఖ కవలికలపై కనపట్టుచుండును. గాలి తాకిడికి మేఘములు విచ్ఛిన్నములై శకలములు వేరైనట్లు రావణుడనడి వాయుఘాతములకు రాముడనడి మేఘము నుండి వేరైన శకలముల వలె సీతాదేవి కాంతిహీనయ్యుండును. అట్టి జానకీదేవి మాత్రము ఎంతగా వెదికినను అచటి తరుణీమణులలో మారుతికి కనబడలేదు. సీతామ పశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య, బభూవ దుఃఖాభిహతశిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. వాక్చతుర్లలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెదికినను ఆమె కనపడకపోవటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్నుని వలె దిక్కుతోచని వాడాయను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 5వ సర్గము.